హాయ్ అండి అందరికీ. కేజీ ఎండుమిరపకాయలతోటి కారం ఎలా ఆడించాలో మేము ఎలా చేసుకుంటామో చేసి చూపిస్తాను. మీరు కూడా చూడండి. మనం ముందుగా కేజీ ఎండుమిరపకాయలు తీసుకుని ఉన్నాయి. ఇలా శుభ్రంగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఎండుమిరపకాయలన్నీ కట్ చేసుకుని ఇవన్నీ ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఒక రోజంతా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల కారం అనేది పాడవదండి. ఇవన్నీ ఆరబెట్టుకుని ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఖర్చులు జీలకర్ర 50 గ్రాములు అండి, మెంతులు 50 గ్రాములు అండి, ఓంతాలు 50 గ్రాములు అండి, ఓంటాలు 50 గ్రాములు అండి, అలాగే పసుపు కొమ్ము ఒక 50 గ్రాములు అండి. పచ్చి పసుపు కొమ్ము ఇలాగ ఆరు ఉంటుంది, ఇది ఒక 50 గ్రాములు అండి. ధనియాలు కేజీకి అర కేజీ ధనియాలు తీసుకోవాలండి. ధనియాలు ఒక అర కేజీ ధనియాలు తీసుకోవాలండి. ఇవన్నీ ఒకటిగా వేపుకొని అన్నీ మిక్స్ చేసి ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఇవన్నీ శుభ్రంగా మాడిపోకుండా వేపుకోవాలి. అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. కరివేపాకు కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక కవర్లో వేసుకుని కారం మిల్లు పట్టుకెళ్తే వాళ్ళ కిలో కింద తీసుకుని కారం ఆడి మనకి ఇలా కవర్లో వేసిస్తారండి. అంతేనండి, ఎంతో సింపుల్గా కారం ప్రిపేర్ చేసుకోవడం. ఇప్పుడు ఇందులో మనం ఎల్లుల్లిపాయలు రేకలు ఒలిసి ఇందులో కలుపుకోవాలండి. ఈ ఎల్లుల్లిపాయలు కూడా కలిపేసుకుని స్టోర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నేనైతే వేరే వాళ్ళకి పంపుతున్నాను కాబట్టి ప్యాక్ చేసుకున్నాను. మీరు స్టోర్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా చేసుకుంటే కారం అనేది ఎంతకాలమైనా పాడవకుండా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.